యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆశం సత్రెడ్డి ఆధ్వర్యంలో కీర్తిశేషులు డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని, ఆర్థిక నిపుణులు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి పెంచిన అపర మేధావిని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానంగా పనిచేసి దేశానికి ఎంతో విలువ తెచ్చినటువంటి వ్యక్తి మన ప్రియతమ నేత మన్మోహన్ సింగ్ గారు. ఆ రోజు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి దేశ పేద ప్రజలను ఆదుకున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరఫున మన్మోహన్ సింగ్ గారు. అదేవిధంగా పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి దేశానికి నిధులైతేంది ఏదైతేంది దేశానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి మన ప్రియతమ ప్రధాని. ఈరోజు ఆయన మరణ వార్త విన్న వెంటనే ప్రజలందరూ దిగ్భ్రాంతి చెందారు. నిన్న సాయంకాలం చనిపోవడం భారతదేశానికి తీరని లోటు, అందులో మన కాంగ్రెస్ పార్టీకి చాలా లోటు ఈనాడు. ఎందుకంటే ఆయన భారతదేశాన్ని కష్టకాలంలో ఉన్ననాడు ఆర్థిక మంత్రిగా, మరి పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్ననాడు ఈయన ఆర్థిక మంత్రిగా ఉండి ఎన్నో కష్టాలలో ఈ భారతదేశాన్ని కాపాడడానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఎంతో ముందంజలో తీసుకొచ్చిన మహానాయకుడు, మచ్చలేని మహానాయకుడు ఇవాళ ఇండియాలో. మరి ఎందుకంటే ప్రధానమంత్రి 2 పర్యాయాలు చేసినా ఎక్కడ చిన్న మచ్చ లేకుండా ఎంతో అభివృద్ధి చేసి మరి ఆ ఉపాధి హామీ పథకం కానీ, అదేవిధంగా పేద ప్రజల కోసం కానీ, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో నూతన పథకాలు తీసుకొచ్చి పేదరికాన్ని నిర్మూలించి భారతదేశాన్ని ఉన్నత స్థాయిలో తీసుకుపోయిన గొప్ప నాయకుని అలా కోల్పోవడం జరిగింది. కాబట్టి ఆ గొప్ప నాయకునికి ఇప్పుడే మనం అందరూ మా మండల నాయకులు, మండల పార్టీ కానీ, మండల నాయకులు కానీ, కార్యకర్తలు అందరూ కలిసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరణం మన భారతదేశానికి తీరని లోటుగా భావిస్తూ వారికి మండల పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు మరియు అందరికీ వారికి సానుభూతి తెలియజేస్తూ, ఒక మహోన్నతమైన వ్యక్తి 1932లో జన్మించినటువంటి మన్మోహన్ సింగ్ చిన్నప్పటి నుంచి కష్ట నష్టాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. చాలా కష్టాలకు చిన్నతనంలోనే తన తల్లి చనిపోతే ఆ లోటు వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి భారతదేశంలో ఇప్పుడు వెళ్ళినటువంటి పంజాబ్, పాకిస్తాన్లో ఉన్నటువంటి భూభాగంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి కఠోర దీక్షతోని తన చదువును ముందుకు సాగించి ఆర్థిక నిపుణునిగా ఎదిగి ఫస్ట్ మన భారతదేశానికి ప్రణాళిక సంఘంలో సభ్యునిగా పనిచేసి 1991లో దేశ పరిస్థితి మహా అధ్వాన పరిస్థితిలో ఉన్నప్పుడు తాను ఇచ్చినటువంటి అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి తన ప్రణాళికల ద్వారా భారతదేశాన్ని ఈరోజు నడుస్తున్నటువంటి విధి విధానాలు ఆ రోజు 1991లో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక విధానాల వల్ల నిరాశ గురి చేస్తుంది. ఆ మహనీయుడు ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. దాదాపు 90 సంవత్సరాలు భారతదేశ ప్రధానమంత్రిగా ఉండడమే కాకుండా దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వాలను గాడిలో పడిచి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పరచడంలో ముఖ్య పాత్ర వహించాడు. ఆ మహనీయుడు ఈరోజు మన మధ్య లేకపోవడం మనందరికీ విచారకరం. వారి ఆత్మకు ఎక్కడున్న శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి ఆత్మశాంతికి వారి ఆశయాలను సాధిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై కాంగ్రెస్. భారతదేశాన్ని ఆర్థిక శక్తికి నిలబెట్టిందంటే మన్మోహన్ సింగ్. ఎందుకంటే ఇలా నెంబర్ 1 స్థానంలో ఉండమంటే మన్మోహన్ సింగ్ సంస్కరణలే, ఆర్థిక సంస్కరణలే ఇలా మనకు ఉపయోగపడ్డాయి. ఇలా బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కానీ అది మన్మోహన్ సింగ్ వల్లనే ఆర్థిక సంస్కరణ వాళ్ళే అనుసరించిన విధానం. మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణ వాళ్ళకి ఇలా రూట్ చూపించింది బీజేపీ. ఎందుకంటే ఆయన లేని లోటు భారతదేశం కాంగ్రెస్ పార్టీ కాదు, భారత ప్రజలందరికీ కూడా తీరని లోటు.
ఆయన మన మధ్య లేనందుకు బాధాకరమైన విషయం. ఇవాళ వారిని స్మరించుకోవడానికి ముందు భావి తరాల యువతకు కూడా ఆయన గురించి తెలియాలంటే పాఠ్య పుస్తకాలలో కూడా చేర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఆర్థిక సంస్కరణ అటువంటి చాలామందికి తెలియదు. ఇలా మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇవాళ భారతదేశాన్ని వారే మేము ముందుంచి ఆర్థిక శక్తిని నిలబెట్టిందంటే అది పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్. రాత్రి వాళ్ళు అనుకోకుండా సమయంలో యావత్ భారతదేశాన్ని ఉత్పాదన చేసి ముఖ్యంగా ఆయన ఎందుకంటే ఆర్థికవేత్త, సామాజికవేత్త, మామూలుగా ఎంత సైలెంట్గా ఉన్నాడంటే మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. ఎందుకంటే ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన తీసుకొచ్చినట్టు పెద్దలందరూ చెప్పినట్టు ఉపాధి హామీ కానీ ఆర్థిక సంస్థలు కానీ పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆర్థిక మంత్రి చేసి మన భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను జనాలకు, మామూలు జనాలకు అందుబాటులో తీసుకొచ్చిన వ్యక్తి అంటే మన్మోహన్ సింగ్ గారు. ఎందుకంటే వారు చాలా మేధావి. ఎందుకంటే ఎక్కలల్లో కానీ ఉపాధ్యాయులు అందరి విషయాలలో కూడా చాలా ముందుగా వెళ్ళాడు. వారు చేసినటువంటి సంస్థలు వాళ్ళ పెద్దలు చెప్పిన ఉపాధి హామీ కానీ సంస్థలు కానీ ఇక్కడ ఇచ్చిన మామూలు ఆర్థిక సంస్థలు కానీ ఇటువంటి చేసేటువంటి పనులు ప్రజల్లో సామాన్య జనాలు గుర్తుండిపోయినట్టు తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ గారు వాటి అందరికీ వాళ్ళు చనిపోవడం మన అందరూ కూడా భారతదేశం మొత్తం దిగ్బాధిత జరుగుతుంది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న సాయంత్రం జరిగింది. వారికి ఈరోజు పులివడ పట్టణ కేంద్రంలో ఆ చిత్రపటానికి పూలమాల వేసి ఇక్కడికి నివాళులర్పించడం జరిగింది. ఆయన మన దేశానికి ఆర్థిక నిపుణులుగా మొదటగా ఆయన సేవలు అందించారు. తర్వాత పివి నరసింహారావు ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రిగా, తర్వాత మన తెలంగాణ తల్లి సోనియమ్మ గారి విజయాల్లో వారు 2 పర్యాలు ఏకదాటిగా 2 పర్యాయాలు ప్రధానమంత్రి అయిన చరిత్ర వారికి ఉన్నది. వారు కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ మన భారతదేశం ఆర్థికంగా ముందంలో ఉందంటే ఆయన సేవలు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మండల పట్టణ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు. 5 నిమిషాల ప్రాంతంలో భారతదేశ అభివృద్ధి ప్రదాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఢిల్లీలోని కిమ్స్ హాస్పిటల్లో మరణించడం జరిగింది. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. భారతదేశంలో ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తులలో మన్మోహన్ సింగ్ గారు గొప్ప వ్యక్తిగా చెప్పుకోవచ్చు. తను ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రంలో పట్టాపుచ్చుకొని భారతదేశంలో దాదాపు 40 సంవత్సరాల క్రితమే భారత ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా ఉండి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అందించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఈరోజు ఆయన మరణ వార్త వినగానే దేశం మొత్తం దిగ్భ్రాంతికి లోనై చాలా బాధలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి ఆయన గురించి చెప్పుకోవాలంటే ఆయన మచ్చలేని ఒక గుడ్ మ్యాన్, మంచి వ్యక్తి. ఆయన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన వ్యక్తి మన్మోహన్ సింగ్. కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఆయన ఏమేమి కావాలనో అవన్నీ కూడా చాలా క్లియర్గా దేశానికి, దేశ ప్రజలకు కూడా ఎంతో సేవలు అందించిన వ్యక్తి మన్మోహన్ సింగ్. ఈరోజు ఆయన లేడు, పార్టీకి తీరని లోటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.